నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 10వ అధ్యాయము శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళుట. 20వ శ్లోకం. అన్యోన్యమాసీత్ సంజల్పా ఉత్తమ శ్లోకచేతసాం కౌరవేంద్ర పురస్త్రీణాం సర్వశ్రుతి మనోహర. పవిత్రమగు కీర్తి వహించిన ఆ పరమపురుషుని యందే తమ మనస్సులను నిలుపుకొని ఉన్న హస్తినాపుర స్త్రీలు తమలో తాము సంభాషించుకొనిచుండిరి. వారి మాటలు వినసొంపుగా ఉండి అందరి మనస్సులను శ్రీకృష్ణుని వైపే ఆకర్షించుచుండెను. 21వ శ్లోకం. సవై కిలాయం పురుష పురాతనో యయేక ఆసీద విశేష ఆత్మని. వారందరూ ఇట్లు పరస్పరముగా మాట్లాడుకొనిచుండిరి. సకులారా, ఆ సనాతన పరమపురుషుడే ఈ శ్రీకృష్ణుని రూపంలో అవతరించినాడు. ఆ పరబ్రహ్మ ప్రళయకాల సమయమున అద్వితీయమైన తన నిర్విశేష నిర్గుణ స్వరూపమున స్థిరుడై ఉండును. అప్పుడు జగత్సృష్టి మూలమైన త్రిగుణములు కూడా ఉండవు. విశ్వాత్ముడైన పరమేశ్వరుని యందు జీవులు అన్నీను లీనమై ఉండును. మహత్తత్వాది సకల శక్తులను తమ కారణమైన అవ్యక్తములో సుప్తమై యుండును. 22వ శ్లోకము. సయేవ భూయో నిజవీర్యచోదితాం స్వజీవమాయాం ప్రకృతిం శిశృక్షతీం అనామరూపాత్మని రూపం నామని విదిత్సమానోనుసార యశాస్త్రకృత్. ఈ పరమాత్మయే తన కాలరూపమైన శక్తిని ప్రేరేపించి తన అంశలైన జీవులను వాటి మోహములో ముంచివేయు మాయను ప్రకటము అనర్చెను. ఎట్టి నామరూపములను లేని వాటికి నామరూపములను కల్పించి స్వయముగా సృష్టి నిర్మాణమునకు కారణమైన ప్రకృతిని అనుసరించెను. వ్యవహారమును గూర్చి శాస్త్రములను కూడా తన సంకల్పము ద్వారా రచించెను. ధన్యవాదములు.